ఎలాంటి పత్రాలు లేకుండా 3,85,00,000 రూపాయల విలువైన 6 కేజీల 92 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించడానికి నిరంతరం కృషి చేస్తామంటున్న జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కేంద్రమైనటువంటి భీమవరంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బంగారం భారీగా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం మాకు ఒక సమాచారం వచ్చిందండి. ఇలా అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నారనే దాని మీద. దాంతో ఈరోజు తెల్లవారి టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర మేము ఒక 10 మంది వ్యక్తుల్ని అనుమానం మీద మా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని చెక్ చేయగా వాళ్ళ దగ్గర ఈ 10 మంది దగ్గర కూడా బంగారం అనేది లభ్యమైంది. వాళ్ళు గూడూరు నుంచి రాజమండ్రికి తీసుకువెళ్తూ ఈ చెకింగ్స్ అవి అవుతున్నాయి. సో భీమవరంలో దిగి వేరే ట్రాన్స్పోర్ట్లో వెళ్దామని చెప్పి దిగిన క్రమంలో మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ బంగారం సుమారుగా 6 కేజీల 92 గ్రాములు ఉంది. దీని వర్త్ 3,84,00,000 ఉంది. దాంతోపాటు ఒక 49,000 కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేసాం. ఈ బంగారాన్ని ఏ విధమైనటువంటి సపోర్టివ్ ఎవిడెన్స్ లేకుండా క్యారీ చేస్తున్నదని వాటిని మేము ఆధీనంలో తీసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, ఎక్కడ తీసుకొస్తున్నారు అనే దాని మీద మేము చెక్ చేస్తాం. అంటే గూడూరు నుంచి రాజమండ్రి తీసుకువెళ్తుంటే భీమవరంలో వాళ్ళు దిగి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడేమన్నా వ్యాపారాలు అక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయని మేము ఇప్పుడు చెక్ పోస్టులు అవి పెట్టాం కదా, ప్రతి దగ్గర కూడా ఉన్నాయి. మన జిల్లాలోనే 4 పాయింట్లు చెక్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వాళ్ళు ఇక్కడే దిగి ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే మేము ఆధీనంలోకి తీసుకుంటాం. అంటే ప్రధానంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనేక చోట్ల చెకింగ్లు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఏమైనా తరలింపు చేస్తారనుకోవచ్చా, లేకపోతే అసలు వీళ్ళ ప్రభుత్వం ఏంటి, వృత్తి ఏంటి? వీళ్ళు నేను అనుకోవడం ఈ గవర్నమెంట్ కట్టే ట్యాక్సులను ఎగ్గొట్టి షాపులకు అన్నింటిని కూడా వీటిని ఇవ్వడానికి చేస్తున్నారని చెప్పి ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా నరసాపురం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో హవాలాకు సంబంధించి ఈ బంగారం అక్రమ రవాణాకు సంబంధించి కూడా పెట్టింది పేరుగా మొదటి నుంచి ఉంది, అనేక సార్లు పట్టుబడింది. దానికి సంబంధించి అటువంటి వారికి మీరు ఎటువంటి వార్నింగ్? ఎప్పుడైనా సరే పద్ధతి ప్రకారం వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదండి. పద్ధతి దాటినప్పుడు ఏదో ఒక క్రమంలో పోలీసులకు దొరికిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ రైడ్లు కూడా చేయడం జరిగింది. అక్రమంగా ఉండేటప్పుడు మాకు సమాచారం వచ్చిందంటే ఇంకా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 10 మందికి సంబంధించి గతంలో నేరాలకి ఏమన్నా పాల్పడినట్లుందా? అటువంటి వారికి ఏ విధమైనటువంటి శిక్షలు పడి? ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు గతంలో చేశారా లేదా అనేది మా పోలీస్ పోర్టల్లో మేము చెక్ చేయాల్సి ఉంటుందండి. దీని మీద తదుపరి దర్యాప్తు కూడా చేయాల్సి ఉంటుంది. ఇది స్టోలెన్ ప్రాపర్టీయా లేకపోతే వ్యాపారం కోసం తీసుకొచ్చిందా, మరి ఇతర కారణాలకు తీసుకొచ్చిందా అనేది మేము దర్యాప్తులో చేయాలి. చివరిగా ఎన్నికలు వస్తున్నాయి, చాలా మంది ఈ విధంగా బంగారం తీసుకెళ్లే వ్యాపారస్తులు కూడా ఇందులో పట్టుకుంటారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యాపారస్తులకు మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా, లేదంటే అక్రమార్కులకు ఎటువంటి హెచ్చరికలు? అక్రమం ఎప్పుడు అక్రమమేనండి. వ్యాపారం అనేది సక్రమంగా చేసుకునేటప్పుడు మా ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. మీరు ఏది క్యారీ చేసినా ఏం తీసుకెళ్ళినా దానికి సంబంధిత పత్రాలు డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేసుకుని వెళ్తే మీకేమైనా ఇబ్బంది ఉండదు. లేనప్పుడు మేమంతా ఈ చెకింగ్స్ అవి చేస్తున్నందువల్ల ఎక్కడో దగ్గర పట్టుబడక తప్పదు, నెసరీ యాక్షన్ అనేది తీసుకోక తప్పదు. గత 2 సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లాకి ఎస్పీగా ఉన్నారు. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక నేరాలను కూడా చూశారు. ఇప్పుడు ఈ తరుణంలో ఈ జిల్లాలో పట్టుబడ్డటువంటి అతిపెద్ద కేసుల్లో ఇది కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో నేరాల శాతం పెరిగిందనుకోవచ్చా, తగ్గిందనుకోవచ్చా, ఎలా ఉంది? నేరాల శాతం గత 2 సంవత్సరాల నుంచి తగ్గిందండి. తర్వాత జరిగిన నేరాలని డిటెక్ట్ చేయడం కూడా బాగా పెరిగిందండి. రమారమి ఓవర్గా 75 to 80% మా దగ్గర డిటెక్షన్ ఉంది. ఆ మధ్యన మీరు చూస్తుంటారు, తణుకులోని సుమారు 9 కేజీల బంగారం స్టోలెన్ అయిన బంగారాన్ని 1 గ్రామ్ కూడా మిస్ అవ్వకుండా మేము రికవర్ చేయడం జరిగింది. అదే చాలా వరకు పగటి దొంగతనాలు, రాత్రి దొంగతనాల్లో కూడా ముద్దాయిల్ని అందరిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ రికవర్ చేయడం కూడా జరిగింది. మాది అరౌండ్ 80% డిటెక్షన్ ఉంది.
అది చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గడిచిన 2 సంవత్సరాలు అంటే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత దాదాపు 80% కేసులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ బంగారాన్ని తరలించేటువంటి వారు బిల్లులు సక్రమంగా లేకుండా తరలిస్తే కనుక ఖచ్చితంగా పోలీసుల చేతిలో పట్టుబడడం ఖాయం. ఎటువంటి బిల్లు లేకుండా తరలిస్తున్న వారిని 10 మందిని అరెస్ట్ చేసాం. వీరంతా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన వారంటూ, అలాగే ఈ దర్యాప్తు కొనసాగుతుందంటూ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, భీమవరం నుంచి.